ఇప్పుడు చాలా మంది ఏమైపోయారంటే, ఒక వ్యక్తి కొద్దిగా ఫేమస్ అయిపోతే అతను ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాట మీద విశ్వాసం, అతని జ్ఞానం మీద విశ్వాసము, అతను ఏ మాట్లాడుతున్నాడో ఆ మాట లాజిక్ను బట్టి అక్కడ పట్టబడుతున్నాడు ఒక విశ్వాసి. కానీ దేవుని వాక్యం ఏమంటుంది, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని వాక్యం ఏమంటుంది, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే వాక్యం చదివినప్పుడు వారికి కొంతే అర్థమవుతుంది, వాని స్థాయి బట్టి కొంతే అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ కొద్దిగా తీసుకుని ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఈ బోధే కరెక్ట్, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, ఆత్మ లేదు, ఆత్మ కార్యాలు లేవు, భాషలు లేవు, ఏది లేదు. కానీ ఇది నువ్వు నమ్మాలి అని అంటే, ఇది నీకు తెలియాలంటే, ఇది అబద్ధ బోధ నిజమైన బోధ తెలియాలంటే ఏం చేయాలా? నువ్వు వాక్యంలో చూసుకోవాలా. ఏమన్నాడు? మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు, మీరు దేవుని శక్తిని బట్టి, ఆయన మహిమను బట్టి మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మని ఎడల నువ్వు నా మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు ఆయన మహిమను నువ్వు చూడాలి, ఆయన శక్తిని నువ్వు చూడాలి, ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడాలి. ఆయన ఏమన్నాడు? నీ విశ్వాసము చొప్పున కుమారి నువ్వు స్వస్థపరచబడతావు. కుమారుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. అయ్యా, నీ విశ్వాసము పాప క్షమాపణ కలగజేస్తుంది. అయ్యా, నీ విశ్వాసమును బట్టి నీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముంది? నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది, నీ విశ్వాసమును బట్టి నీకు ఉద్యోగం కలుగుతుంది, నీ విశ్వాసమును బట్టి నీ ఆర్థిక పరిస్థితి మార్చబడుతుంది, నీ విశ్వాసమును బట్టి నీ ఆరోగ్యము స్వస్థపరచబడుతుంది, నీ విశ్వాసమును బట్టి. మరి మన విశ్వాసం ఏంటి? విశ్వాసం లేకపోవడం వల్ల ఏం చేశాడంటే ఆయన అక్కడ అనేక అద్భుత కార్యాలు జరిగించలేదట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ పరిస్థితులు, కొన్ని ఏరియాలో కొన్ని పరిస్థితులు ఇంకా ఎందుకు పోలేదో తెలుసా? నీలో విశ్వాస పరిమాణము సరిగ్గా లేదు. నువ్వు దేవుని పరిమితికి దించేశావు. ఎందుకు? మనుషుల జ్ఞానాన్ని విన్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు దేవుని శక్తి, దేవుని జ్ఞానం తెలిసేది. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన వారికి దేవుని మాటలు అర్థమవుతుంది. దేవుని ఆత్మలో ఉన్న వారికి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే గాలిని, సముద్రాన్ని ఒక్క మాటతో ఆగు అనంటే ఆగిపోయాయట. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంత విశ్వాసముతో ఆ మాట పలికాడు కాబట్టి ఆ సముద్రము, ఆ వాతావరణము, ఆ గందరగోళము మార్చబడింది. ఈ రోజు అదే విశ్వాసాన్ని నువ్వు పొందుకుని, అదే విశ్వాసము నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ సమస్య, నీ ఇబ్బందులు నువ్వేం చేస్తావు? గందరగోళానికి గురైపోయి, అయ్యో ఇలా జరిగిపోతుందండి, అయ్యో ఆయన నన్ను తిడుతున్నాడేంటి, అయ్యో ఈయన ఇలా అంటున్నాడేంటి, నా ఉద్యోగంలో ఎలా ఉందేంటి, నా వ్యాపారంలో ఎలాగ ఉందేంటి, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలాగ ఉందేంటి అనవంట. యేసు నామములో పో అంటావట. ఆమేన్, హల్లెలూయా.